శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక నటించిన కుబేరా చిత్రం విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ధనుష్ బిచ్చగాడిగా, జిమ్ సర్బ్ బిలియనీర్గా నటించగా, నాగార్జున సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ధనుష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే అల్లరి నరేష్ కూడా గతంలో బిచ్చగాడి పాత్ర పోషించారని కొందరు గుర్తు చేస్తున్నారు. ధనుష్ నటన అద్భుతంగా ఉందని, జాతీయ అవార్డు గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కుబేరా. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన, జిమ్ సర్బ్ వంటి పాపులర్ స్టార్లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రమోషనల్ కంటెంట్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అత్యంత ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే ఒక బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణ ఇతివృత్తంగా కుబేరా చిత్రం రూపొందింది. ఇందులో ధనుష్ ఒక బెగ్గర్గా నటించగా, జిమ్ సర్బ్ బిలినియర్ పాత్ర పోషించారు. మంచి చెడుల మధ్య నలిగిపోయే సిబిఐ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు. తాజాగా రిలీజైన మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ సినిమా కోసం టీమంతా చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ రియల్ లొకేషన్స్లో జరిగింది. ముంబై స్లమ్ ఏరియాల్లో ఎంతో శ్రమించి చిత్రీకరణ చేయడాన్ని మనం చూడొచ్చు. బిచ్చగాడు పాత్ర కోసం ధనుష్ సన్నద్ధమైన తీరు క్లాప్స్ కొట్టేలా ఉంది. డైలీ మనం చూసే బెగ్గర్స్ మాదిరిగా చిరిగిపోయిన దుస్తులు, మాసిన జుట్టు గడ్డంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాలోనూ దేవా పాత్రలో ధనుష్ జీవించేశారు. అమాయకత్వం, మంచితనం కలబోసిన పేదవాడి క్యారెక్టర్ను అద్భుతంగా పోషించారు. ఇప్పటికే బెస్ట్ యాక్టర్గా 2 సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, కుబేరతో మరో జాతీయ అవార్డును అందుకోవడం గ్యారంటీ అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.